అపార్ట్మెంట్ వర్సెస్ ఓపెన్ ప్లాట్. చాలామంది కన్ఫ్యూజన్ తోటి నన్ను ఈ క్వశ్చన్ అడిగారు. ఓపెన్ ప్లాట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అపార్ట్మెంటు కొనుక్కోవచ్చు కదని. అయితే దీంతో చాలా అనాలసిస్ చేసిన తర్వాత మీ ముందుకి విత్ ఎగ్జాంపుల్స్తో ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు ఈ వీడియో చూడండి. మీ వ్యూ కూడా కమెంట్స్లో రాయండి. మీకు ఎలా అనిపించింది, లేదంటే మీ ఒపీనియన్ ఏంది, అపార్ట్మెంట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఓపెన్ ప్లాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ అండర్స్టాండింగ్, మీ ఒపీనియన్ కూడా కమెంట్స్లో రాయండి. ఫ్రెండ్స్, నా దృష్టిలో అపార్ట్మెంట్ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ఎ పొసెసివ్నెస్. మనకి ఒక ఇల్లు కావాలి కాబట్టి మనం ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటాం. అది పొసెసివ్నెస్ అయింది కానీ ఎప్పటికీ ఇన్వెస్ట్మెంట్ కాదు. చాలామందికి తెలియక, ఎంతోమందికి తెలియక వాళ్ళు జాబ్ రాగాలనేనో లేకపోతే మ్యారేజ్ అవ్వగాలనేనో ఫస్ట్ అపార్ట్మెంటు కొనేస్తారు. ఆ కమిట్మెంట్లో బ్లాక్ అయిపోతారు. ఆల్మోస్ట్ 20 years వాళ్ళు దాంట్లోనే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటున్నారు కానీ బట్ ఇట్స్ నాట్ దేర్ ఓన్. ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద బ్యాంక్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? బ్యాంక్లో ఉన్నాయి. వీళ్ళు మాత్రం రెంటెడ్ హౌస్లో ఉన్నట్టు ఉంటున్నారు, మన ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి, ఇది మా సొంత ఇల్లు అని చెప్పుకోవడానికి. బట్ ఇట్స్ నాట్ దేర్ ఓన్. ఇట్ విల్ బీ దేర్ ఓన్ ప్రాపర్టీ ఆఫ్టర్ 20 years ఓన్లీ. ఎంతమంది లోన్ లేకుండా ప్రాపర్టీ కొంటున్నారు? 95% ఫ్లాట్స్ కొనే వాళ్ళందరూ లోన్స్కి వెళ్తున్నారు. ఈ 95% పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ లోన్కి వెళ్ళి 15 years 20 years కమిట్మెంట్ తోటి ఆ లోన్ రీపే చేస్తూ దాని తర్వాత 20 years తర్వాత వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. కానీ దేర్ ఈజ్ నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద అపార్ట్మెంట్. ఎందుకో మీకు నేను ఎగ్జాంపుల్తో చెప్తాను. 2017లో నేను బెంగళూరులో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాను. కాస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్ 53 lakhs ప్లస్ 3 lakhs రిజిస్ట్రేషన్ అయింది, 6 lakhs ఇంటీరియర్ డిజైన్. సో ఆల్మోస్ట్ మాకు పడిన కాస్ట్ 62 lakhs. ఈ 62 lakhsలో నేను తీసుకున్న లోన్ 38 lakhs. రిమైనింగ్ అమౌంట్ అంతా సో 22 lakhs నేను నా హ్యాండ్ నుంచి పే చేశాను. 38 lakhs లోన్కి ప్లస్ 2 lakhs ఇన్సూరెన్స్ యాడ్ చేసి వాళ్ళు 40 lakhs చేశారు. దానికి ఎవ్రీ మంత్ నేను కట్టే ఈఎంఐ 37,000 per month. ఇప్పటికి ఆల్మోస్ట్ 7.5 years కట్టాను. ఇప్పటికి ఎంత తెలుసు? ఆల్మోస్ట్ 33 lakhs ఓన్లీ ఈఎంఐ కట్టాను. అంటే 22 lakhs నేను ఆల్రెడీ పే చేశాను, ప్లస్ 33 lakhs ఎంత? ఆల్మోస్ట్ 55 lakhs అయింది. బట్ స్టిల్ 13 more years నేను పే చేయాలి. ఇప్పుడు అప్రిషియేషను ఎంత పెరిగి ఉండొచ్చు? ఇప్పుడు అయితే మ్యాక్సిమం 70 or 75 lakhs వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 7.5 years తర్వాత జస్ట్ 1 rupee ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అది ఎలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? సో ఇది నాకు తెలియని టైంలో చేసిన మిస్టేక్. మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి వచ్చిన శాలరీస్లో నుంచి 50 to 60% ఈఎంఐ కట్టడానికి సరిపోయింది. వాళ్ళకి వచ్చే శాలరీ 1 lakh, టేక్ హోమ్ 75,000, ఈఎంఐ 50,000 ఉంటుంది. దెన్ వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏంది, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఏంది, అట్లీస్ట్ 5,000 rupees కూడా వాళ్ళ ఖర్చులు కూడా సమ్ టైమ్స్లో. ఎంతోమంది మా స్టూడెంట్సే నాతో అన్నారు ఈ మాట. అంటే ఇన్వెస్టింగ్ ఇన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఈజ్ నాట్ ద రైట్ డెసిషన్. దట్ ఈస్ నాట్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ అట్ ఆల్. ఇల్లు అనేది మనం ఉండడానికి మాత్రమే. అయితే నేను ఇల్లు కొనుక్కోవద్దని అనట్లేదు. ఎప్పుడు కొనాలి అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి దాని నుంచి ఎక్కువ మనీ రిటర్న్స్ సంపాదించి, లేదా మన స్కిల్స్ పెంచుకొని, మన శాలరీస్ పెంచుకొని, మన ఈఎంఐ అనేది మన శాలరీలో 20% మాత్రమే ఉండాలి.
2 lakh రూపీస్ శాలరీ వస్తుంటే 40,000 ఈఎంఐ వెళ్తుంది, దట్స్ ఓకే, టోటలీ ఫైన్. 1 lakh శాలరీలో టేక్ హోమ్ 75,000 60,000 ఈఎంఐకి వెళ్తుంటే అది ఎలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? చూసే పబ్లిక్కి వీళ్ళకి 1 lakh వస్తుంది అనేది, కానీ ఆఫ్టర్ ఈఎంఐ అన్నీ బాను వాళ్ళకి మిగిలేది మ్యాక్సిమం 5,000 to 10,000 మాత్రమే. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఎంతోమంది ఎంప్లాయీస్ తెలియక ఈ బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను. 2024 జనవరిలో నేను అమరావతి క్యాపిటల్లో ఒక ఓపెన్ ప్లాట్ కొన్నాను, 200 స్క్వేర్ యార్డ్, 13,000 per స్క్వేర్ యార్డ్, అంటే 26 lakhs is my ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు 2025 జనవరికి అది ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయింది ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు స్క్వేర్ యార్డు ఆ ఏరియాలో 25,000 to 26,000 సేల్ అవుతుంది. అంటే 26 lakhs ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు దాని వాల్యూ 52 lakhs. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే మన మనీ మన కోసం పనిచేయడమే ఇన్వెస్ట్మెంట్. అపార్ట్మెంట్ ఈజ్ నాట్ ఎ ఇన్వెస్ట్మెంట్. అపార్ట్మెంట్ ఈజ్ జస్ట్ పొసెసివ్నెస్. ఇంతకుముందు జనరేషన్స్లో 20 years 30 years వర్క్ చేసి డబ్బులు సంపాదించి వాళ్ళ లైఫ్ టైం మొత్తంలో ఒక అపార్ట్మెంటో ఒక ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ జాబ్ వచ్చిన వితిన్ 2-3 yearsకో 5 yearsకో లేకపోతే మ్యారేజ్ అవ్వగానే ఫస్ట్ అపార్ట్మెంట్ కొనేస్తున్నారు. అక్కడ బ్లాక్ అయిపోతున్నారు. 20 years కమిట్మెంట్ ఆర్ 15 years కమిట్మెంట్ తోటి వాళ్ళు అక్కడ బ్లాక్ అయిపోతున్నారు. ఈ 15-20 years ఇంక వాళ్ళు దేని గురించి ఆలోచించాల్సిన అవకాశం లేదు. ఎందుకు? వచ్చే డబ్బులు దానికే సరిపోతున్నాయి. ఎక్కడ బయట ఇన్వెస్ట్మెంట్ చేయలేరు, ఇంకోటి కొనలేరు. అలా కమిట్మెంట్స్ తోటి ముందుకెళ్తున్నారు ఎంతోమంది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు యూఎస్కి వెళ్ళో యూకే వెళ్ళో ఒక 2-3 years వర్క్ చేసి అక్కడ డబ్బులు సంపాదించుకొని వచ్చి ఇక్కడ వచ్చి ఫుల్ పేమెంట్ చేసేసి ఓకే వాళ్ళు వితౌట్ ఈఎంఐ వాళ్ళ ఇంట్లో కొనసాగేవాళ్ళు. ఇప్పుడు అలాగా ఉండట్లేదు. 1 lakh శాలరీ 1,50,000 రాగానే 1 crore హౌస్, 70 lakhs హౌస్, 1.5 crore విల్లా, 2 crores విల్లా కొనేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కిడ్స్. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ అట్ ఆల్, ఇట్ ఈస్ ఓన్లీ పొసెసివ్నెస్. అందువల్ల మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఓపెన్ ప్లాట్ మాత్రమే కొనుక్కోండి. మీ దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లేదా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈక్విటీ ఆర్ ఎస్ఐపి ఎవ్రీ మంత్ 10,000 20,000. ఇప్పుడు నేను ఏదైతే ఈఎంఐ కట్టానో ఈ మొత్తం నేను ఎస్ఐపిలోనో మ్యూచువల్ ఫండ్స్లోనో ఈక్విటీలో పెట్టుంటే బై నౌ మై సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కుడ్ బి మోర్ దెన్ 1 crore. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్. నేను ఇప్పుడు కట్టే ఈఎంఐ అంతా ఓన్లీ ఇంట్రెస్ట్కే. ఐ థింక్ 80 to 90% ఈజ్ గోయింగ్ ఓన్లీ ఫర్ ఇంట్రెస్ట్. ఇప్పటికి నా లోన్ అమౌంట్ డ్యూ 30 lakhs ఉంది. లాస్ట్ మంత్ చెక్ చేసి 30 lakhs ఇంకా నేను పే చేయాలి ప్రిన్సిపల్ అమౌంట్. ఎప్పుడు తీరుతుంది అది? అంటే అపార్ట్మెంట్, బయింగ్ అన్ అపార్ట్మెంట్, ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ ద లీస్ట్ ప్రిఫరెన్స్, నాట్ ఇన్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. మీరు ఆల్రెడీ సేవ్ చేసి మీరు ఉన్న డబ్బులతో అపార్ట్మెంట్ కొంటున్నారా? వెల్ అండ్ గుడ్, హ్యాపీ. ఆర్ మీకు వచ్చే ఇన్కంలో 20%కి ఈఎంఐ వెళ్తుందా? వెల్ అండ్ గుడ్, ఎక్సలెంట్. బట్ మీకు వచ్చే శాలరీలో నుంచి అబోవ్ 50% కనుక ఈఎంఐకి వెళ్తుందంటే డోంట్ గో ఫర్ అపార్ట్మెంట్. డూ దట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్, దెన్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. అప్పుడు ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కోండి, అప్రూవ్డ్ ఓపెన్ లేఅవుట్స్ మాత్రం కొనుక్కోండి. బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి సెక్యూర్ ప్రాపర్టీ ఫర్ యువర్ ఫ్యామిలీ. దాని వాల్యూ 2 times అవ్వచ్చు, 5 times అవ్వచ్చు, 10 times అవ్వచ్చు. కానీ అపార్ట్మెంట్ వాల్యూ ఎప్పుడు అలా పెరగదు. 10 years 20 years తర్వాత డౌన్ ద లైన్ ఇంకెంత కొత్త టెక్నాలజీ మారి ఎన్నో కొత్త అపార్ట్మెంట్లు వచ్చి మన అపార్ట్మెంట్ వాల్యూ ఆ స్టాండర్డ్కి మ్యాచ్ కాదు. నెక్స్ట్ జనరేషన్ మన లైక్స్ వాళ్ళ లైక్స్ వేరే ఉంటాయి, డిస్లైక్స్ వేరే ఉంటాయి. ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసింది ఒక 10 years బిఫోర్ కన్స్ట్రక్షన్లో ఉండకపోవచ్చు. అప్పుడు అపార్ట్మెంట్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుంది? సో ఎన్ని ఆలోచించి చాలా జాగ్రత్తగా డిసిషన్ తీసుకోండి అపార్ట్మెంట్ కొనే ముందు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఉంటే
ఓపెన్ ప్లాట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కమెంట్స్ కింద కమెంట్స్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.